ఇప్పుడు వివాహ వేడుకల్లో అంటే ఒకప్పుడు మ్యారేజెస్ అంటే చాలా సాంప్రదాయంగా జరిగేవి కదా. ఇప్పుడు పెళ్లి మండపంలోనే ముద్దులు అవి పెట్టుకుంటున్నారు అనమాట. సో మన సాంప్రదాయం ఎటు వెళ్ళిపోతుంది అంటారు మరి? ఏంటి పెళ్లి మండపంలోనే మండపంలో ముద్దులు. ఇది ఎంత బ్రేకింగ్ న్యూస్ అంటే మామూలు న్యూస్ కాదు. పార్కుల్లో అయిపోయింది, ఓయో హోటల్స్లో అయిపోయినాయి, సినిమా థియేటర్లో కూడా పక్కన పక్కన కూర్చొని సినిమా చూస్తూ చీకట్లో ముద్దులు పెట్టుకున్న రోజులు కూడా చూసాం మనము. అలాంటిది ఇప్పుడు పెళ్లి మండపంలో అంటయ్యా. పెళ్లి మండపంలో మన హిందూ సాంప్రదాయాలు ఎట్టిపోతుందో తెలియట్లేదు. అన్ని చోట్ల ముద్దులు ప్రోగ్రాంలు అయిపోయి తర్వాత లాస్ట్ ఫైనల్ మిగిలింది ఎక్కడ పార్కులు, సినిమాలు, ఓయో రూమ్లు, అన్ని సినిమా థియేటర్లు మొత్తం అయిపోయినాయి. లాస్ట్ మిగిలింది మండపం ఒక్కటే. ఆ మండపంలో కూడా ముద్దులు పెట్టుకోకుంటే ఎందుకమ్మా ఈ జన్మ? మామూలు జన్మ కాదు ఇది. తెగించి మరీ బరి తెగించిపోతున్నారు. ముద్దులు పెట్టుకుంటే ఏమంత తొందర అంటున్నాను. సావచ్చు కదా, పెళ్ళైన తర్వాత ఎలాగో ముద్దులు పెట్టుకుంటారు కదా అందరి ముందు, అందరి సమక్షంలో. ఏంటిది చండాలము? అది కూడా లిప్ టు లిప్. అది సినిమా షూటింగ్ కాదు అమ్మా, పెళ్ళి అది. అలాంటి పెళ్ళిళ్ళలో ఇలా బరి తెగించిపోతున్నారంటే హిందూ సాంప్రదాయాలు ఎక్కడ పోతున్నాయి? మంటల్లో కలుస్తున్నాయి. ఎక్కడ కలుస్తున్నాయి? మంటల్లో కలుస్తున్నాయి. ఏదన్నా రెస్పెక్ట్ ఇస్తున్నారా? మన సనాతన ధర్మం గురించి, హిందూ సాంప్రదాయాల గురించి ఇంత కూడా అస్సలు ఎవ్వరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదమ్మా. పడి దొర్లుతారు అక్కడ లోపల, ఎక్కడంటే అక్కడ దొల్లడము. మళ్ళీ ఇదేంటి చండాలము? మనం ఎంత పెళ్ళికి వచ్చిన వాళ్ళు అరే ఏమనుకుంటారు అని కూడా కొంచెమన్నా కామన్ సెన్స్ లేదా వాళ్ళకి? సిగ్గుండాలి చెప్పుకోవడానికి. నాకు ఒక ఆడపిల్లగా సిగ్గేస్తుంది అసలు. ఇంత ముద్దులు పెట్టుకోండి సినిమాలో చూసాం కానీ ఇదేందమ్మా రియల్ లైఫ్లో కూడా? ఇంకా నాకైతే ఇది మాట్లాడి ఇంకా ఇదే కాదు, ఇంకా రోడ్ల మీద పార్కులు, ఓయో రూమ్లు, థియేటర్లు అన్నీ అయిపోతాయి. తర్వాత రోడ్ల మీద కూడా పడుకునే రోజులు కూడా వస్తాయని మన బ్రహ్మం గారు చెప్పారు. అది కూడా వస్తుంది. నేను ఇక్కడ పార్క్ దగ్గర ప్రతి ఒక్కటి చెప్తున్నా, జరుగుతుందా లేదా? అదే ఇప్పుడు ఆ రాబోయే రోజులు కూడా ఇప్పుడు అక్కడి నుంచి ఇటు వస్తాయి, అట్నుంచి రోడ్ల మీదకి దొల్లుతారు. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం అంటారా మరి? అంతే కదా మరి. ఆ ప్రభావం వల్ల ఇలాంటివి అన్నీ చూసి పొద్దున్న లేచిన కాడి నుంచి ఇదే గబ్బు, ఉదయం లేచిన కాడి నుంచి నిద్రపోయే వరకు ఇదే చండాలం. అది అక్కడ జరిగిందంట, ఇక్కడ పిల్లల్ని చంపేసిందంట, అక్కడ అక్రమ సంబంధాలంట, ఇక్కడ ముద్దులంట. ఏందిది మరి? ఎటుపోతుంది సమాజము? మరి ఇంత బరి తెగించి సస్తున్నారు, ఇంత బరి తెగించిపోతున్నారు. పిల్లలు వీళ్ళని చూసి టీనేజ్ అమ్మాయిలు కూడా, చదువుకునే అమ్మాయిలు కూడా పాడైపోతున్నారు. వాళ్ళు చదువులు కూడా చదువుకోలేక ఇలాంటి చెడు తిరుగుళ్ళు తిరిగి ఇక్కడే మనం చూస్తున్నాంగా. కాలేజీ వదలంగానే, స్కూల్కి వదలంగానే దీంట్లోకి దూరుతున్నారు. అలాంటిది దీంట్లోకి, పార్కులోకి, ఇక్కడ చూడు దాంట్లోకి దూరి ఏమేమో చండాలం చేసుకుని సస్తున్నారు. చదువుకున్న పిల్లలకు అవసరమా? ఇవన్నీ చూసి బరి తెగించి ఎక్కడ పోతున్నారో ఈ పిల్లలే, పెద్దోళ్ళే కాదు పిల్లలు కూడా ఇట్లా తయారయ్యారంటే సమాజం ఇంకా మార్చలేము. ఇంకంతే. ఆయన రాశాడు అదేంటి మన బ్రహ్మం గారి రాసినట్టే చెప్పినట్టే మొత్తం జరుగుతుంది. మనం ఏమీ మార్చలేము. ఇంకా రాను ఇంకా ఎన్నెన్ని దరిద్రాలు చూడాలో మనము. అబ్బా ఇంకా నెక్స్ట్ జనరేషన్లో పెళ్ళిళ్ళు ఇంకంతే. అబ్బా కొత్తగా పాపం పెళ్లి సంబంధాలు చూడంగానే పెళ్లి కూతురు తల దించుకొని ఏదమ్మా తల ఎత్తంగానే సిగ్గంతా పార్కుల్లో వదిలేస్తారు, ఓయో రూమ్లో వదిలేస్తారు, అక్కడెక్కడ అన్నీ వదిలేసి కొత్తగా పెళ్లి సంబంధం చూడంగానే సిగ్గుపడడం ఎందుకు? సిగ్గులేని జన్మలు, దరిద్ర జన్మలు కాకపోతే, బేవర్సి జన్మలు కాకపోతే కొత్తగా ఏం సంసారం చేసినట్టు ఆల్రెడీ ఇంత అయిపోయిన తర్వాత ఫస్ట్ లేదమ్మా, అది ఎన్నో రాత్రుల తర్వాత ఇక్కడ ఫస్ట్ నైట్ అనమాట. అలా బరి తెగించిపోయే వాళ్ళకి ఏం చెప్తాము? చెప్తే కోపాలు. ఏం చెప్తాం చెప్పు? టీనేజ్ అమ్మాయిలు అందరూ చాలా చెడిపోతున్నారు. ఇది చూసి వాళ్ళకు కూడా సిగ్గుండాలి, వాళ్ళు కూడా కొంచెం నేర్చుకోవాలి. తల్లిదండ్రుల్ని గౌరవించకుండా వీళ్ళు ఇలాంటి చెడుదారులు తిరుగుతున్నారంటే ఏం మాట్లాడతాం చెప్పు? మరి కొత్తగా పెళ్లి చేసుకున్నట్టు వీళ్ళ నాటకాలు,
అంతా అయిపోయిన తర్వాత ఏందాడ పీకేది? నాకంత కోపం వస్తుంది. మీరేమన్నా అనుకోండి, మాట్లాడి మళ్ళీ సిగ్గుపడొద్దా అమ్మాయిలు ఒకటేసారి పడాలా పెళ్ళప్పుడు? ఇంకేం పడతారు? అయిపోయింది. పార్కులో అయిపోయింది, థియేటర్లలో, ఓయో రూమ్లలో అంతా సిగ్గంతా వదిలేసిన తర్వాత అటు వాళ్ళ ఫ్యామిలీ ఇటు వాళ్ళ ఫ్యామిలీ కూర్చోబెట్టి అబ్బాయిని ఆడ మర్యాదగా కూర్చోబెట్టి ఏదమ్మా ఒక్కసారి తల ఎత్తి చూడు అంటే ఆల్రెడీ ఎన్నోసార్లు చూసి ఉంటుంది. మళ్ళీ కొత్తగా తలెత్తి చూసేది ఏంది? బొంగులోది కాకపోతే నన్ను రెచ్చగొట్టద్దు నువ్వు. నాకు అంత కోపం వస్తుంది మాట్లాడి. ఓన్లీ అమ్మాయిలు అంటున్నారు, అబ్బాయిలంతా బాగానే ఉన్నారంటారా? పార్కుల్లో అబ్బాయిలు కూడా వెళ్తున్నట్టే కదా. సగం మంది అబ్బాయిలు, 50% అబ్బాయిలు మంచోళ్ళు ఉన్నారు. అందరి గురించి నేను చెడుగా మాట్లాడను. 50% మాత్రం ఇలాగున్నారు. అబ్బాయిలు ఎందుకు వెళ్తారు? అమ్మాయిలు పిలిస్తేనే అబ్బాయిలు వెళ్తారు. అమ్మాయిలు పిలిస్తేనే వెళ్తారు. అబ్బాయిలు వెళ్ళరు కదా. ఎందుకు వెళ్తారమ్మా? నువ్వు చనువిస్తే ఇలా చూస్తారు. పడిపోతాడు ఇంకా కంటి చూపుతో చంపేస్తానని ఒక సినిమాలో డైలాగ్ విన్నారు. వీళ్ళు చంపడం కాదు, కంటి చూపుతో పడేస్తున్నారు, మాటలతో మాయ చేస్తున్నారు, ప్రేమలో పడేస్తున్నారు, తర్వాత లోయలో పడేస్తున్నారు. అది జరుగుతుందమ్మా, మామూలుగా కాదు. జాగ్రత్త తల్లి. ఎక్కడ మన హైదరాబాద్లో లోయలు లేవు, మన ఘాట్లు లేవు కాబట్టి బతికిపోయారమ్మా. అదే పూణేలో లాగా ఇక్కడ ఉన్నాయంటే రోజుకు 100 మందిని పడేస్తారనమాట. ప్రేమలో పడేయడం, లోయలో పడేయడం, ప్రేమలో పడేయడం, లోయలో పడేయడం, ఇదే జరుగుతుంది. అది